ఒరిజినల్ హైదరాబాద్లోని సర్వే నెంబర్ 191 1 ఎకరా 9 గుంటల భూమి ఇది. కొంతమంది కబ్జాదారులు పక్క సర్వే నెంబర్ 171, 172, 173 సర్వే నెంబర్తోనే డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దీన్ని కబ్జా చేయడం జరిగింది. గతంలో నేను జిహెచ్ఎంసీ వార్డ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు గతంలో దీన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మొత్తం ఎంఆర్ ఆఫీస్లో వచ్చి కొంత కడీలు ఫిక్స్ చేయడం చేశారు. అయినప్పటికీ కొంతమంది భూ కబ్జాదారులు ప్రధానంగా కల్పిస్తున్న షటర్లు ఉన్నాయి కదా దుకాణాలు, అవి కూడా ప్రభుత్వ స్థలానికి వస్తాయి. అసలు ఒరిజినల్గా దీనికి ఎలాంటి డాక్యుమెంట్ లేవు, అయినా కూడా దీన్ని కబ్జా చేస్తూ ఉన్నారు. దీన్ని ముఖ్యంగా ఇంతకుముందు గతంలో మల్లారెడ్డి అనే వ్యక్తి దీన్ని కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఇంకా వేరే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఎక్కడికక్కడ కబ్జా చేస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము వెళ్తే ఎంఆర్ఓ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది ఈడీ సర్వే చేశాము, వాళ్ళకి అక్కడ పొజిషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. గతంలో సర్వే చేసిన రిపోర్టును జిహెచ్ఎంసీకి అన్వర్ చేసింది. అంటే ఒక ఎంఆర్ఓ మారితే స్థలం మారుతుందా, పొజిషన్ మారుతుందా? ఒక ఆర్టీఓ మారితే స్థలం పొజిషన్ మారుతుందా? ఒక ఎంఆర్ఓ కలెక్టర్ మారితే పొజిషన్ మారుతుందా? అధికారులు ఖచ్చితంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వచ్చి అడిగినాం, ఇక్కడ ఎంఆర్ఓ గారు కట్టుకోమంటేనే కట్టుకుంటున్నామని స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నది. దాన్ని ఎంఆర్ఓ గారు చూపిస్తే మేమేం చేయలేము, మీరు ఆర్టీఐ కింద పెట్టుకొని దానికి ఏమైనా ఉంటే మేము వివరణ ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే అధికారులు ఖచ్చితంగా దీంట్లో కుమ్మాకారని చెప్పేసి 100% మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు మీరు ఇమ్మీడియట్లీగా దీని మీద మరీ రీసర్వే చేసి గతంలో ఉన్న సర్వేను ఈ సర్వే తీసుకొని మళ్ళీ పొజిషన్లో ఒకసారి మా అందరి సమక్షంలో సర్వే చేసి ఇది ఒరిజినల్గా పట్టా కిందకు వస్తుందా, పర్మినెంట్ కింద వస్తుందా నిజ నిర్ధారణ చేయాలి. లేని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీసును, ఆర్టీఓ ఆఫీసును, కలెక్టర్ ఆఫీసును, జిహెచ్ఎంసీ ఆఫీసును మేము అందరము బీఆర్ఎస్ పార్టీ తరఫున, అయితే డివిజన్ తరఫున ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం. ముట్టడి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.